అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్ట్ లో కూడా అదే రాశారు. దాదాపుగా 16 కేసులు దీని మీద పెట్టిన తర్వాత రెచ్చగొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా పెట్టారు. దానివల్ల శాంతి భద్రతల్లో నిన్న జరిగిన గొడవకి మేము శాంతి భద్రతల్ని చూశారు ఎంత పరిస్థితిలో. అది బయట ఉంటే కొంత సమస్య ఉంది కాబట్టి జైల్లో ఉంటే కొంత తగ్గిన తర్వాత వ్యవహారాన్ని చూడొచ్చు అనేది క్లియర్ గా రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఆ వాదనని కూడా కోర్టున జడ్జి యాక్సెప్ట్ చేశారు. నల్పాడు పోలీసులు వాదన ఏదైతే చేశారో దానికి న్యాయమూర్తి కూడా ఏకీభవించారు. అయితే అంబటి రాంబాబుకి రిమాండ్ గా ఇవ్వకపోతే ఆయన ప్రాణికే హాని అనేది పోలీసులు చాలా గట్టిగా మాట్లాడారు. అంబటి రాంబాబు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పారు. తర్వాత రెండు పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. రిమాండ్ రిపోర్ట్ లో అంబటి రాంబాబు పదే విమర్శలు వివాదాలు సృష్టిస్తున్నారు అని చెప్పారు. గొడవలకు కారణమవుతున్నారని చెప్పారు. చంద్రబాబును అసభ్య పద్యాలంతో దూషించారని చెప్పి. అయితే మరి ఆసక్తికర విషయం ఏంటంటే పోలీసుల విచారణలో కూడా అంబటి పశ్చాత్తాపం పడ్డారు. సీఎం చంద్రబాబు నేను తిట్టుండాల్సింది కాదు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. ఈ వ్యవహారాన్ని జడ్జి ముందు కూడా ఆయన ప్రస్తావించారు. అయితే కోర్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో కండిషన్స్ లో గొడవలు జరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఇష్యూ జరిగే అవకాశం ఉంది. రెండు కులాల మధ్య ఇష్యూ జరిగే అవకాశం ఉంది అని ఏకీభవించిన న్యాయమూర్తి రిమాండ్ ని విధించారు. ఇప్పుడు ఈ రోజు హైకోర్టు దాన్ని ఏ విధంగా తీసుకుంటుందనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా అంబటి రాంబాబు రిమాండ్కి సంబంధించిన విషయం పైన పూర్తి వివరాలు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. సో రిమాండ్ రిపోర్ట్లో 16 కేసులు ఉన్నాయి. 16 కేసులకు సంబంధించిన విషయాల పైన కూడా ప్రతిసారి ఆయన ప్రభుత్వ పెద్దల్ని లేదంటే పోలీసులు దూషిస్తున్నారు, వరుసగా ఆయన శాంతి భద్రతల విఘాతం కలిగించేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఆయనకు రిమాండ్ విధించాలని చెప్పి అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో నిర్ణయం తీసుకున్నారు. సో మళ్ళీ ఇందాక నేను కృష్ణమోహన్ అడిగినట్టుగా సో ఆయనకి అనారోగ్య బారిన పడ్డారు. ఆయన మెడిసిన్స్ వాడుతున్నారు, 68 సంవత్సరాల వయసు కూడా ఉంది కాబట్టి నాకు కొంత రిలాక్సేషన్ ఇవ్వండి, నాకు కొన్ని సౌకర్యాలు కల్పించండి అని చెప్పి అడిగినట్టు తెలుస్తోంది. కానీ ఆ సౌకర్యాలకు మొత్తం నిరాకరించారు. మళ్ళీ పిటిషన్ వేస్తారా, హైకోర్టుకు వెళ్తారా, ఏం జరుగుతుందో చూడాలి. మా ప్రతినిధి లైవ్ లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి అంబటి రాంబాబుని తరలించిన తర్వాత రైట్ ప్రకాష్, సిచ్యువేషన్ ఏంటి? రాజమండ్రి సెంట్రల్ జైలులో అంబటి రాంబాబుని తరలించారు. ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఏం జరగబోతోంది? ఈ రోజు వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏముండే అవకాశం ఉంది? అంబటి రాంబాబు రిమాండ్ పైన వైసీపీ ఎలా రియాక్ట్ అవ్వచ్చు? మనోజ్, మనకు ప్రధానంగా తెలిసిందే వైసీపీ నేతల అరెస్టులపై రాజమండ్రి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మరొకసారి ఆ సెంటర్ జైలు అయితే మారిందని మనం ప్రధానంగా చెప్పాలి. గతంలో చూసాం. అలాగే మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్స్ కేసులో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాజమండ్రి అయితే వచ్చారు. మరొకసారి రాజమండ్రి సెంటర్ జైలుకి ఈ యొక్క ఏదైతే చంద్రబాబుపై చేసినటువంటి అనిశ్చిత వ్యాఖ్యల నేపథ్యంలోని అలాగే అక్కడ జరిగినటువంటి ఇష్యూ సందర్భంలో మా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుని అయితే ప్రస్తుతం తెల్లవారుజామున 4:05 రాజమండ్రి సెంట్రల్ జైలుకి గుంటూరు పోలీసులు అయితే అప్పగించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడ నుంచి రాత్రి 1 గంట సమయంకే వస్తారని కూడా చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని ఆ కాన్వాయ్లో భారీ వాహనాల మధ్య ఆయన అయితే తరలించిన నేపథ్యంలో సరిగ్గా తెల్లవారుజామున 4:05 రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ఆయన లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనకు ప్రధానంగా తెలిసిందే, ఇప్పటికే అనేక 10కి పైగా ఆయనపై కేసులు ఉన్నాయి. అతన్ని ప్రధానంగా ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 126(2) అలాగే 196(1) అలాగే 351(2) 352 అలాగే 292 సెక్షన్ కింద ఇప్పుడు సెక్షన్ల కింద అయితే ప్రస్తుతం ఆయన్ని లోపలికి రిమాండ్ లా ఉంచినట్టుగా రాజమండ్రి తరలించడుగా మనకైతే తెలుసుకొస్తుంది. ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి ఆ స్నేహ బ్లాక్ ఏదైతే ఉందో ప్రస్తుతం అతన్ని కూడా స్నేహ బ్లాక్ లోనే ఆయనకి తరలించినట్టు వారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్ ప్రాంతం ఉంటుంది. ఆ యొక్క సెక్షన్ లోనే ప్రస్తుతం దీన్ని కూడా తీసుకుని వెళ్ళారు. అందులోనే ప్రస్తుతం 4-5 నిమిషాలకు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఆయన అయితే రిలాక్స్ అయినట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. అంటే అనేక విధాలుగా ఆరోగ్య రీత్యా అలాగే అనేక విధాలుగా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో నాకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా జైలు అధికారులను కోరినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. మరి అదే విషయాన్ని జడ్జి ముందు కూడా తనకు సంబంధించినటువంటి తరపు లాయర్లు కూడా పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే మరి అన్ని సౌకర్యాలు లోపల ఏర్పాటు చేస్తారో కూడా వేచి చూడాలి. కానీ ప్రస్తుతం అయితే ఆ లోపలికి వెళ్ళిన నేపథ్యంలో వైసీపీ నేతలు అవి మొదటి
రోజునే ఆయనతో ములాఖత్ అయ్యేందుకు ఇప్పటికే ఆ వైసీపీ జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. అలాగే ఆయనతో ములాఖత్ అయ్యేందుకు ప్రధానంగా ఆ లీగల్ సెల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వైసీపీ లీగల్ సెల్ అడ్వకేట్ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇప్పటి నుంచి కూడా మొదలు పెట్టారని చెప్పాలి. దానికి సంబంధించినటువంటి నెంబర్ అంతా అతను ఏ నెంబర్ లో కేటాయించారు ఇవన్నీ కూడా మరి కొద్దిసేపట్లో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే వైసీపీ నేతలు అందరినీ కూడా అవసర్స్ చేసే ప్రక్రియలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. నిన్న జక్కంపూడి రాజా ఇంటి వద్ద అవసర్స్ చేసినటువంటి సందర్భం కూడా చూస్తే మరి ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ములాఖత్ అయ్యేందుకు అనుమతిస్తారా లేదా అని కూడా వేచి చూడవలసిన పరిస్థితి కనబడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా అంబటి రాంబాబు ఈ రోజు ఆయన రిమాండ్కి తరలించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు కల్తీ నెయ్యి విషయంలో సిట్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్లో నెయ్యి మొత్తం కల్తీయే, పామ్ ఆయిల్ కెమికల్స్ వాడే గతంలో 68 లక్షల కిలోల నెయ్యి అని చెప్పేటువంటి పేరిట పామ్ ఆయిల్ని కెమికల్స్ని వాడు లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారనేటువంటి ఒక రిపోర్ట్ని సిట్ బయటకి ఇచ్చింది. 250 పేజీల రిపోర్ట్. దాంట్లో పేజ్ నెంబర్ 53 and 54 దాని ప్రకారంగా దీంట్లో వాడిందంతా కెమికల్సే అనే రకంగా చాలా స్పష్టంగా మెన్షన్ చేసుకొచ్చారు. దీంతో ఇప్పుడున్నటువంటి పలువురు కొంతమంది ఎవరైతే లడ్డూ ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించి దేశ విదేశాల నుంచి వచ్చి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని చాలా ఒక పవిత్రంగా భావిస్తారో వాళ్ళు ఎవరేస్తారో తెలియదు కానీ కొన్ని ఫ్లెక్సీలు వేశారు రాష్ట్ర వ్యాప్తంగా. సో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి అనేటువంటి పేరుతో కొన్ని ఫ్లెక్సీలు వేశారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి వీళ్ళ ఫోటోలు వేశారు. ఆ ఫ్లెక్సీలు తొలగించేందుకు అంబటి రాంబాబు పల్నాడుకు వెళ్తూ ఉన్న క్రమంలో అక్కడ పోలీసులు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఆయన్ని. ఆ క్రమంలో ఆగ్రహానికి గురైనటువంటి అంబటి రాంబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును తిట్టారు, ప్రభుత్వాన్ని తిట్టారు, పోలీసులను సైతం దూషించారు. దమ్ముంటే అరెస్ట్ చేయడానికి సవాల్ కూడా చేశారు ఆయన. ఆ తర్వాత టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురైపోయి టీడీపీ శ్రేణులు ఏకంగా అంబటి నివాసానికి చేరుకుని అంబటి కార్యాలయాన్ని, అంబటి నివాసాన్ని పూర్తిగా కూడా ఫర్నిచర్ని, కార్లని మొత్తాన్ని ధ్వంసం చేసేసారు ఎక్కడికక్కడ. శనివారం అంతా హైటెన్షన్ కొనసాగింది. ఆ తర్వాత నిన్న మొత్తం అంబటి రాంబాబుని రిమాండ్కి తరలించే ప్రక్రియకు సంబంధించి పోలీసు అదుపులో ఉండడము, విచారించడము, ఎటకెలకి అర్ధరాత్రి 1 గంట సమయానికి అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన్ని తరలించడం జరిగింది. 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అసలు అంబటి రాంబాబు ఎందుకు